సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలకు సాధారణ ప్రజానికం కూడా తల్లడిల్లుతూ ఉంటుంది. అంతలా వారిని ఓన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ఒకప్పుడు నాగచైతన్య, సమంత జోడీ ఒకటిగా ఉండేది. వాళ్ళ గురించి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకునేవారు. ఒకప్పుడు సమంత, చైతులు ఉన్న ఇంటికి నైబర్గా నటుడు మురళీమోహన్ ఉండేవారు. శామ్, చైతులు విడిపోయాక మురళీమోహన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇద్దరూ కలిసి జిమ్లో 2 గంటలకు పైగా వర్కౌట్స్ చేసేవారు. అసలు వారి ఇంటి నుంచి శబ్దం అనేదే వినపడేది కాదు. అసలు ఉన్నారా లేరా అన్నట్టే ఉండేవారు. ఎప్పుడైనా లిఫ్ట్ దగ్గర కానీ, పార్కింగ్ ఏరియాలో కానీ కనపడితే చక్కటి నవ్వుతో పలకరించేవారు అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చాడు. అంత పెద్ద స్టార్స్ అయినా కూడా ఏ పార్టీలు వారి ఇంటి దగ్గర ఉండేవి కావు. ఉదయాన్నే షూట్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి సాధారణ మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. వారు పక్కింట్లో ఉన్నన్ని రోజులు ఏ పార్టీ లాంటివి కానీ, సెలబ్రేషన్స్ లాంటివి కానీ జరగలేదని, అంత సంస్కారంతో పెరిగిన పిల్లలు కాబట్టే వాళ్లకు అంత మంచి పేరు దక్కిందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అయితే వారు విడిపోయిన విషయం విని ముందుగా షాక్ అయింది తానే అని సీనియర్ నటుడు భావోద్వేగం వ్యక్తం చేశారు. అంత చక్కటి పిల్లల మధ్య ఎలాంటి మాయ చేరిందో కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి జంట రెండుగా వేరవ్వడం విని చాలా బాధపడ్డానని మురళీమోహన్ అన్నారు. ఇక శామ్, చైతు విడిపోయాక ఆ ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేశారని, ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ సమంత ఆ ఇంటిని కొనుక్కుందని చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంట్లో శామ్ వాళ్ళ మదర్తో పాటే ఉంటున్నారని, కొన్ని విషయాల్లో విధి ఆడే వింత నాటకాన్ని చూడ్డానికి మనసు రాయిలా మారాల్సి వస్తుందని సమంత, నాగచైతన్యాల మీద తన అభిమానాన్ని బయటపెట్టాడు మురళీమోహన్.